జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంతవరకు చేయగలరో చేయాలని, కుదరని పక్షంలో కేబినెట్కు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏదో ఒక రకమైన సాకు చూపి ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పెండింగ్లో పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఇలాంటి జాబితాలను కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్రమబద్దీకరించదగిన స్థలాలను ప్రతి కేబినెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని సూచించారు. అప్పటికీ పూర్తి కానివి ఏమైనా ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేద్దామన్నారు. గృహ నిర్మాణ శాఖ పరిధిలోని పెండింగ్ బిళ్ల చెల్లింపు ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమాలు అస్సలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక లారీలను ట్రాకింగ్ పెట్టేలా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజవొమ్మంగి సీడీపీఓ ఆత్మహత్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్క్ ప్లేస్లో వేధింపులు ఉండరాదన్నారు.